సామెతల గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం చదివి సహాయం చేయండి. అలాంటి వారికి చాలా శ్రమలు వస్తాయి అని. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మందదృష్టి, ద్రాక్ష రసముతో పొద్దుపుచ్చు వారికే గదా, కలిపిన ద్రాక్ష రసము రుచి చూడ చేరు వారికే గదా. అందుకే సొలొమోను చెప్తున్నాడు, ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మందదృష్టి అంటే అక్కడ చెప్తున్నాడు ద్రాక్షారసముతో పొద్దుపుచ్చు వారికే కదా, కలిపిన ద్రాక్షారసం రుచి చూడ చేరువారికే కదా. అంటే ఇప్పుడు మనం అనుకుంటాం ద్రాక్షారసం అంటే త్రాగుబోతులకు వస్తాయేమో ఈ శ్రమలన్నీ, త్రాగుబోతులకు వస్తాయేమో ఈ తిప్పలు, ఈ బాధలు, ఈ దుఃఖము అని మనం అనుకుంటాం. నిన్నైతే త్రాగుబోతును కాదు కదా, మేమైతే త్రాగము కదా. మనము త్రాగుబోతులము, త్రాగడము కాదు. విస్తారంగా మాట్లాడుతూ పెక్కు మాటలు మాట్లాడుతూ ఉంటే తాగినోళ్ళ కన్నా ఎక్కువగా మనం ఏం చేస్తామండి, ఇక్కడే ఏమంటున్నాడో తెలుసా, కలిపిన ద్రాక్షారసమును అని అంటే ఇంకా విస్తారంగా పనికి మాలిన మాటలు, విస్తారమైన మాటలు, చెడ్డ మాటలు, వారి జీవితాలను వీరి జీవితాలను పాడు చేసే మాటలు, ఇంకా ఇదే దీనినే ఇదొక మత్తు. కొందరు పనికి మాలి ఇలాంటి ముచ్చట్లకే పోతారు. అస్సలు వద్దు, అలాంటి స్నేహం దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పితే అస్సలు వినరు. ఎవరితో స్నేహం చేయాలి మనం? దుష్ట సాంగత్యం ఏం చేస్తుంది? మంచి నడవడిని, నువ్వు దేవునితో సమాధానము కలిగి సహవాసంలో ఉంటూ, దేవుని సన్నిధిలో ఉంటూ దుష్టుల సాంగత్యం చేయొద్దని చెప్తే అస్సలు వినం మనం. అలాంటి వారి మాటలు ఎలాగుంటాయంట, మనకు జారస్త్రీ పెదవుల నుండి వచ్చు మాట అది నూనె కంటే నునుపైనది, తేనె కంటే తీపిగా ఉంటుంది. అది ఆ తేనె కంటే తీపి, నూనె కంటే నునుపైన మాటలు మాట్లాడే వారి దగ్గరికే నువ్వు భక్తిహీనతలోకి వెళ్ళిపోతున్నావు. ఆ సాంగత్యం ద్వారా, ఆ సహవాసం ద్వారా, ఆ మాటల ద్వారా అని గ్రహించం. నేను బుద్ధిహీనుడిగా మారిపోతున్నాను, నేను బుద్ధిహీనుడిగా అయిపోతున్నాను అన్నటువంటి జ్ఞానము కూడా మనకు రానే రాదు. అందుకే నీ మేలును కోరువారు గాయము చేసే మాటలు వస్తాయి. మేలు కోరు స్నేహితుడు గాయములు చేస్తాడు, పగవాడు లెక్కలేనన్నటువంటి ముద్దులు పెడతాడు. నువ్వు భూమి మీద ఉన్నావు, దేవుడు ఆకాశమందు ఉన్నాడు. నువ్వు దేవుని బిడ్డే, నీతో మాట్లాడే వ్యక్తి కూడా దేవుని బిడ్డే. మీ సంభాషణ, మీ మాట ఒక జీవితానికి ప్రయోజనకరంగా ఉండాలి. ఒక బ్రతుకును కట్టగలిగేది, ఒక కుటుంబాన్ని కట్టగలిగేదిగా ఉండాలి.